వ్యూ పాయింట్. మన బాడీలో విటమిన్ డి లోపం వచ్చిందంటే నీరసం, అలసట, నొప్పులు, నిద్ర లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఖచ్చితంగా విటమిన్ డి సరిపడా ఉండాలి. దీనికోసం రోజుల్లో కొంతసేపైనా ఎండలో ఉండాలి. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు ఉండటం సరికాదు. విటమిన్ డి బాడీకి కాల్షియం, ప్రోటీన్ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం. దీనికోసం మనం సరైన విధంగా ఎండలో ఉండాలి. ఈ విటమిన్ ని పెంచుకోవడానికి ఫుడ్స్ తినడం సరికాదు. చాలా మంది పనుల వల్ల బయటికి వెళ్లరు, ఇంట్లోనే ఉంటారు. దీనివల్లే విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఎంత మనం విటమిన్ డి దొరికే ఫుడ్స్ తిన్నా కూడా సూర్యుడి నుంచి వచ్చే విటమిన్ డి కి సమానంగా ఉండదు. కాబట్టి రోజులో కాసేపైనా ఎండలో ఉండాలి. దానికోసం ఏ టైంలో ఎండలో ఉంటే మంచిదో తెలుసుకోండి. మీరు ఎండలో ఉండకపోతే బాడీలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. దీనివల్ల అలసట, కీళ్ల నొప్పులు, బలహీనత, మానసిక సమస్యలు ఉంటాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే అవి పెద్ద సమస్యలుగా మారతాయి. ఇండియాలో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. సూర్యుడి యువిబి కిరణాలు చర్మంపై పడినప్పుడు బాడీలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ కిరణాలు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చాలా చురుగ్గా ఉంటాయి. ఇక సాయంత్రం ఎండలో యువిఏ కిరణాలు మాత్రమే వస్తాయి. ఇవి విటమిన్ డి ఉత్పత్తికి హెల్ప్ చేయవు. అయితే ఈ కిరణాలు దేశాన్ని బట్టి మారతాయి. దీనికోసం మన దేశంలో ఏ టైంలో ఎండలో ఉంటే మంచిదో తెలుసుకోవాలి. అయితే అన్ని చోట్ల ఒకే చోట ఈ కిరణాలు రావు. బ్రిటన్లో అయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండలో ఉంటే విటమిన్ డి అందుతుంది. ఇండియాలో అయితే ఉదయం 10 గంటల నుంచి 12 గంటలు 1 గంట మధ్యలో ఎండలో ఉంటే విటమిన్ డి లోపం తగ్గుతుంది. కానీ ఎక్కువసేపు ఎండలో ఉంటే చర్మ సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తాయి. విటమిన్ డి మన బాడీకి అందాలంటే ఎక్స్పర్ట్స్ ప్రకారం ప్రతిరోజు ఎండలో 10 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో ఉండండి. మరో అధ్యయనం ప్రకారం కేవలం 5 నుంచి 30 నిమిషాలు కూర్చుంటే సరిపోతుంది. చాలా మంది ఆ టైంలో బిజీగా ఉంటారు, వీలు కాదు అనుకుంటారు. కానీ హెల్త్ కంటే ముఖ్యం ఏది కాదు. కాబట్టి వీలు చేసుకొని ఆ టైంలో కనీసం 5 నిమిషాలైనా ఎండలో ఉండే ప్రయత్నం చేయండి. చాలా మందికి కొన్ని కారణాల వల్ల ఎండలో ఉండటం వీలు కాదు. అలాంటి వారు సప్లిమెంట్స్, గుడ్లు, చేపలు, పాల వంటి పోషకాలు తీసుకోవడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు. కానీ వీలైతే 10 నిమిషాలు ఎండలో ఉండటం మంచిది.